ఆయన ఎదుట ఎవరు నిలబడతారో తెలుసా? పద్మాసు దీవుల్లో ఉన్న యోహాను పడిపోయాడండి నిలబడలేక. దానియేలు పడిపోయాడండి నిలబడలేక. భటులు పడిపోయారు నిలబడలేక. కానీ మిమ్మల్ని నిలబెట్టాలని, మీరు ఆయన ఎదుట గర్వంగా నిలబడాలంటే ప్రార్థన శక్తి మీలో ఉండునుగాక, వాక్యము సమృద్ధిగా మీలో ఉండునుగాక. ఇది తెలుసుగా, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మీరు గమనిస్తే, నయమాను ఎప్పుడైతే స్నానం చేశాడో దెబ్బకి శుద్ధుడాయెను అని లేఖనాలు చెప్తున్నాడు. ఉన్నాయా? పదాలు ఉన్నాయా? తల్లి ఆగపడిందరా? ఏమయ్యాడంట? చిన్న పిల్లవాని దేహం వలె ఆ అబ్బాయి శుద్ధుడాయడు.